స్వేచ్ఛలోంచే సత్యం అనేది వస్తుంది. కానీ స్వేచ్ఛ ప్లేస్ లో కన్నింగ్ తీసుకుంటుంది, మోసం. అంటే కన్నింగ్ ఈస్ టేకెన్ ఫర్ ఇంటెలిజెన్స్. ద వేస్ ఆఫ్ కన్నింగ్ ఆర్ ఆల్వేస్ కాంప్లెక్స్. ఈ కన్నింగ్ యొక్క మార్గాలు ఎప్పుడు కూడా క్లిష్టంగానే ఉంటాయి అండ్ డిస్ట్రక్టివ్, వినాశనంగానూ ఉంటాయి. ఇట్ ఈస్ దిస్ సెల్ఫ్ ప్రొటెక్టివ్ కన్నింగ్ దట్ మేక్స్ ఫర్ అటాచ్మెంట్. అంటే తన్ను తాను రక్షించుకునే ఈ కన్నింగే బంధాలను తెచ్చుకుంటున్నాం దానివల్లే. ఎప్పుడైతే అటాచ్మెంట్స్ బాధని కలిగిస్తుందో అది మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ సేమ్ కన్నింగే ఇంకో అటాచ్మెంట్ని వెతుకుతుంది. ఆ విధంగా అది గర్వంలోని, త్యాగం చేసేను అనే గొప్పల్లోని ఆనందం పొందుతూ ఉంటుంది. వ్యానిటీ ఆఫ్ రెనౌన్సియేషన్ అన్నారు చూసారా. ఏ ఇది చాలా లోపలికి చూపెట్టారు. అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ కన్నింగ్. ఈ కన్నింగ్ యొక్క మార్గాలు అదే సెల్ఫ్ యొక్క మార్గం. అదే దాన్ని అవగాహన చేసుకుంటేనే విజ్డమ్ అంటే జ్ఞానం అన్నదానికి వెళ్తాం. అది జ్ఞానానికి స్టార్టింగ్. అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ కన్నింగ్. వినబడిందా రమేష్? ఇవాళ వచ్చావా నువ్వు? నేను 2 రోజులు సెలవు పెట్టాను ఒంట్లో బాగోలేక. 2, 3 రోజులు. వినిపిస్తున్నదా ఇప్పుడే అందరికి? జాయిన్ అయ్యాను అదే ఇవాళ వదిన. జాయిన్ అయ్యాను. నేను నిన్న మార్నింగ్ నుంచి కాబోలు మొదలు పెట్టాను. నిన్న చిన్నదిగా ఉందని, ఇంకా నాకు పూర్తిగా వీక్నెస్ అది తగ్గలేదు, కానీ ఇవాళ కొంచెం కూర్చునే కదా అని చేస్తుంది. ఓకే. రామూర్తి గారు అర్థమైందా? ఈ పాసేజ్ లో చాలా అంటే ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ఇది టాపిక్ పేరు ఏంటంటే లైఫ్ ఇన్ ఏ సిటీ. నమస్తే మేడం. చెప్పండి, మీరు చెప్తే ఆ, అన్ని. నమస్తే మేడం. అదే మేడం, అంటే ఏం లేదు మేడం, అర్థమైంది. ఆ, అంటే ఎక్కువ అంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ, ఈ యొక్క అంటే వస్తు జాలం దాని మీద అదొకటి ఆ, దా ఒక రకమైన ఆ, అంటే గర్వం కూడా ఉంటుంది మనుషులకు. ఆ, అంటే ఆ, ఎవరైనా తక్కువ ఉన్న వాళ్ళని గురించి ఆలోచిస్తే చూస్తే, అరే ఇది ఇది లేకుండా వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఈ టైప్ లో కూడా కొంచెం ఆలోచన విధానం ఉంటుంది. ఆ తర్వాత ఆ మెయిన్ కన్నింగ్ ఎక్కువ. అంటే ఆ అది కన్నింగ్ అంటే లాస్ట్ పాసేజ్ ఇప్పుడు మనమే మన పొజిషన్స్ అనుకుంటాం. ఆ, మనకి అటాచ్మెంట్ ఉన్నవే మనం అనుకుంటాం. అవును వాటితో ఐడెంటిఫై అయిపోతాం. అవును మేడం. ఇప్పుడు అవును మేడం, ఈ వస్తుజాలంతో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకొని ఇది లేకుంటే ఇంకా మనం ఇది లేదు అనేటట్టు ఒకటి. ఉమ్, అంటే ఆ హోదా అవన్నీ దాని నుంచే మెయింటైన్ చేయడం. ఆ అంటే దాన్ని చూసుకొని గర్వపడడం. అదే ఆ యొక్క అంటే హైనెస్ అది గ్రేట్ అని అనుకోవడం. ఆ అలాగా అంటే ఓ, ఎంత రిచ్ గా ఎంత ఇదిగా ఉంటే అది గ్రేట్ అనే ఒక థింగ్ మనసులో ఉండడం. ఇవన్నీ అంటే ఇంకా మీరు అది చెప్పారు కదా, వస్తువులతోటి అటాచ్మెంట్. అంటే వస్తువే నేను అనే స్థితికి, అంటే అది ఇంకా వేరే అంటే ఏ ఫీలింగ్ లేకున్నా, అంటే ఈ వస్తువులు ఈ ఆడంబరాలు దీంతోటే నేను ఆ ఇది ఉన్నాను అనేంత మైమర్చిపోవడం ఒకటి. ఆ ఇంకొకటి ఏంటంటే ఆ, అంటే వీటిని ఇది చేయడాలంటే ఒక కన్నింగ్ మెంటాలిటీ ఉండడం. అంటే ఆ, ఒకటి ఏదైనా ఇది చెప్పాలంటే ఆ అంటే స్ట్రైట్ గా చెప్పకుండా ఉమ్, అంటే ఆ, వేరే విధంగా అంటే అలా ఎస్కేపిజం కాదు, ఇక్కడ టైప్ లో ఫ్రీడమ్ చెప్పుకోవడం. ప్లేస్ లో మళ్ళీ కన్నింగ్ ఆక్యుపై చేస్తుందని. ఫ్రీడమ్ అన్నది ఉంటే రియాలిటీ ఆ, అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే కన్నింగ్ ఆక్యుపై ఆ, చేస్తుంది ఆ ప్లేస్ లో. అండ్ యాజ్ ఎ అవును రిజల్ట్ మేడం. ఆ కన్నింగ్ యొక్క మార్గాలు అవగాహన ఆ, చేసుకుంటేనే అసలైన ఇంటెలిజెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నారు. అవును మేడం. అంటే ఇప్పుడు ఈ తర్వాత కన్నింగ్ వలన ఏమైతుందంటే ఉమ్, లేదు, చెప్పండి మేడం. అంటే ఇక్కడ కన్నింగ్ అంటే ఏంటంటే మన అందరిలో కన్నింగ్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళు కన్నింగ్ గా ఉండరు కాదు, మనలో మనకి కన్నింగ్ అవును ఉంటుంది. అవును మేడం, ఉంది ఉంది మేడం.
అది అంటే ఎలాగా అలా అది కన్నింగ్ అంటే చెప్పండి. కవరింగ్ చేసుకుంటుంటాం మేడం. అంటే వాస్తవం అంటే అంటే మనలో ఉన్న నిజమైన శూన్యాన్ని, హాలోనెస్ ని ఆ, దాటడానికి మనం ప్రజలతోటి ఉమ్, అటాచ్మెంట్, పొజిటివ్నెస్ పెట్టుకుంటున్నాం. మన లోపల శూన్యం కనుక మనం దాన్ని ఫీల్ చేసుకుంటున్నాం ఏదో ఒక దాంతో. వీళ్ళు నా వాళ్ళు, అవును ఇదంతా మేడం. నాది, ఉమ్, ఇలాంటివన్నీ పెట్టుకుని ప్రజలతో, ఐడియాస్తో, ప్రాపర్టీతో బంధం పెట్టుకుంటే ఆ శూన్యమేమో ఫీల్ అవుతుందని అవును మేడం. కదా. అవును ఆ, మేడం. ఉమ్. తర్వాత కంపాషన్ అనేది వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది సిటీలో ప్రజలకి. అలాగే ఉమ్, అక్కడ వాళ్ళకేమో మంచి షార్ప్నెస్ ఉండొచ్చు, బ్రూటల్ అప్రోచ్ ఉంటుందన్నమాట. ఉమ్. అదే అంటే అదే. రఫ్ గా అంటే కంఫర్ట్ అనేది చాలా ముఖ్యమైపోతుంది ఎక్కువ అంటే అదే. శారీరకంగాను మానసికంగా కూడా. ఉమ్, ఇదంతా భ్రాంతులకు దారి తీస్తోంది. మనం ఎప్పుడు కూడాను ఇంద్రియాలతోటి, ఇంద్రియ అవును సంబంధమైన మేడం. వాటితోటి బంధంతో ఉంటాం. సత్యం అన్నది మనకి ఒక అవును మేడం. మ్యాటర్ ఆఫ్ బుద్ధికి సంబంధించిన విషయం అయిపోయింది ఆఖరికి. అంటే అలాగే ఎప్పుడు కూడా నక్షత్రాలు కనబడవు మనకి. ఒకవేళ చూడాలని అనుకున్నా ఎవరు చూడరు, చూడాలనుకున్నా లైట్లు అడ్డేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రీమ్ అంటే అవును మేడం. సెలయేర్ల ధ్వనులు అక్కడేమని ఆ మిగతా ట్రాఫిక్ ధ్వనులు సబ్స్టిట్యూట్ చేస్తాయి. సిటీ అంటే అంటే అదే చెప్పండి. మేడం. నేచర్ కు దూరంగా ఉండడం వల్ల ఉమ్. ఈ ఈ గందరగోళంలో ఉంటాం. సరే, కంపాషన్ అనేది చాలా దూరంగా ఉంటుంది అంటారు. ఉమ్, మనం ఏ వస్తువులు కలిగి ఉన్నాం, వీఆర్ ద థింగ్స్ వీ పొజెస్ అన్నారు. వీఆర్ దట్ టు విచ్ వీఆర్ అటాచ్. మనం వేటితో అటాచ్మెంట్ పెట్టుకున్నాం అదే మనం అయిపోతున్నాం. ఈ అటాచ్మెంట్కి ఏమి మహత్తరమైనది లేదు. అవును మేడం. నాలెడ్జ్తో అటాచ్మెంట్ అయినా సరే, అది ఏదైనా ఇంకే దేంతో అటాచ్మెంట్ రెండు ఒక ఏమి తేడా లేదన్నారు. అంటే అంత కృత్రిమత్వం మేడం. కృత్రిమమే ఉంటుంది. ఈ పాయింట్ మీకు వాస్తవం అర్థమైందా? అనేది అటాచ్మెంట్ ఈ సెల్ఫ్ డిసెప్షన్, అది అర్థమైందా? ఈ పాయింట్ ముఖ్యం. అదే మేడం. అటాచ్మెంట్ అంటే అన్నది ఆత్మవంచన. అంటే నాకు ఇది కొంచెం వివరణ ఇవ్వండి మేడం. ఇది అటాచ్మెంట్ కొంచెం ఈ చెప్పండి సెల్ఫ్ మేడం. అంటే అబ్జార్ప్షన్. ఎట్లా? అదే మరి నేను అందుకనే అది అడిగాను. అటాచ్మెంట్ ఈ సెల్ఫ్ డిసెప్షన్. ఇప్పుడు మనకి లోపలంతా హాలోగా ఉంటుంది, మనం నథింగ్ కదా. అందుకని దేనితోటో దాంతోటి మనం ఉమ్, బంధం పెట్టుకుంటాం. అదేంటంటే అందులోంచి ఉమ్, బయటపడ్డానికి, ఎస్కేప్. ఇది ఒక రకమైన సెల్ఫ్ డిసెప్షనే కదా. ఇవి అవును నాది, వస్తువులతో, మనుషులతో, అవును ఐడియాస్తో అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాం. అవును మేడం. అంటే అది ఒక రకంగా డిసెప్షనే. మనకేంటంటే లోపల ఉన్నదంతా శూన్యం. ఆ శూన్యాన్ని కవర్ చేయాలని ట్రై చేస్తాం. ఉమ్. అందుకనే కన్నింగ్ అనేది అంటే ఇంటర్నల్ లక్ష్మి ఇప్పుడు గానే ఇది మనం మనం సిటీ మనం లక్ష్మి ఉమ్, లక్ష్మి ఇది ఉమ్. సిటీ డ్వెల్లర్స్ కి విలేజెస్ కి తేడా ఉన్నట్టుగా అంటారు. విలేజ్ లో కూడా ఇలాగే అంటే జనరల్ హ్యూమన్ మెంటాలిటీ అలాగ ఉంటుంది. అఫ్ అది కోర్స్. కానీ పల్లెటూరు ఒక పట్టణము, పాయింట్ నేను పట్టణంలో చెప్పనా ఎక్కువగా ఉంటుంది. వసంతలత, నేచర్తో కలిసి ఉన్నప్పుడు కొంత మనకి ఒక రకమైన సహజత్వం ఉంటుంది. నేచర్ నుంచి దూరంగా ఉన్నప్పుడు అవును, అది అప్పుడు మనకి ఇగో ఉమ్, ఇలాంటివన్నిటితోటిను ఐడియాస్ అన్ని మారిపోతున్నాయి కదా. ఉమ్, అవును. రెండోది డిఫరెన్షియేట్ కూడా చేస్తాం. పల్లెటూరు వాళ్ళని వాళ్ళకేం రాదు, వాళ్ళకేం నువ్వు తెలీదు, మళ్ళీ అవుట్ మనమే సైడ్ చెప్తావేంటి సఫిస్టికేటెడ్ అన్నట్టు. వసంతలత? ఇంటర్నల్ థింగ్ నే చెప్తున్నారు. మన ఇన్నర్ గా నాలో ఉన్నది నా పైకి అలాగే ఉంటాం, లోపల అలాగే ఉంటాం కదా.
నువ్వు మళ్ళీ అది వేరేగా నేనేమిటంటే అది అన్ని చోట్ల ఉంటుంది లక్ష్మి. అది విలేజ్ లో పట్టణంలో ఉంది అలాగే. అది అన్ని చోట్ల హ్యూమన్ నేచర్. ఆహా కాదు. ఎందుకంటే మనం ఎక్కువగా నేచర్తో అటాచ్మెంట్ ఉంటే, నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు మన లైఫ్లో ఒక రకమైన మార్పు వస్తుంటుంది. నేచర్కి దూరంగా ఉన్నప్పుడు ఆ డిసెప్షన్ అవి ఎక్కువ ఉంటాయి. కానీ అది కరెక్టే మేడం. ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళ మనస్తత్వము మనకు కొంచెం తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళకు మన వాళ్ళు వాళ్ళు వాస్తవానికి దగ్గరగా కూడా కొంచెం ఉంటారు. అందరూ లేకుండా కొంతమంది అయితే ఉంటారు, కంపల్సరీ ఉంటారు మేడం. అక్కడ వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి మనకు చాలా తేడా ఉంది మేడం. అదైతే వాస్తవమే. చూసారా, ఫ్రీడమ్ ప్లేస్ లోనేమో కన్నింగ్ వచ్చేస్తుంది. అంటే ఫ్రీడమ్ లేకపోతే రియాలిటీ లేదు. అవును. మనం ఏంటి అందులో కన్నింగ్ రిప్లేస్ చేస్తున్నాం. కన్నింగ్ అంటే బయట వాళ్ళతో కన్నింగే కాదు, మనలో మనం కన్నింగ్ గా ఉంటున్నాం. ఆ పాయింట్ మనం అవగాహన చేసుకోవాలి. మీకు అర్థమైందా? అవును మేడం. యాక్టివిటీలో లోపలనే విత్ అదర్స్ అని మన కాదు. మన మన మనకు అంటే మనం మనలో మనం కన్నింగ్ అంటే మనం అంతర్గతంగా ఉన్నది ఒకటి, మనం చెప్పేది ఒకటి అనేది అది చెప్పేది అంతేనా ఒకటని మేడం? అది కాదండి, అనుకునేది చేసేది ఒకటి. ఒకటి. మీరు అది వేరు, మళ్ళీ చెప్పడం కాదు, అవును. అనుకోవడం కూడా. ఇప్పుడు మీరు ఉమ్, అటాచ్మెంట్ ఉంటారు, ఓహో ఐఎమ్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్ అని ఫీల్ అవుతారు. ఉమ్, దట్ ఈస్ రియల్లీ కనింగ్. ఆ, అది వాళ్ళకి కన్నింగ్ అని కూడా తెలియట్లేదు కదా. అవును మేడం. ఫ్రీడమ్ ఇన్ విచ్ అలోన్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ అధికారము, హోదా, డబ్బు, వీటి వల్ల కూడా ఆ యొక్క స్థితి నేను ఇందాకల అంటే నుంచి కొంచెం మిమ్మల్ని కానీ ఆ, వసంతలతం కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాను తెలుసా? మీరు బయట వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు, అవును. నేనంటున్నాను మీలో మీరే, మనలో మనమే కన్నింగ్ గా ఉంటున్నాం అని అది ఆయన చూపిస్తున్నాడు. బయట వాళ్ళ దగ్గర చూపించడం కాదు, అదే మేడం, అదే. వి అవర్ సెల్స్. ఇప్పుడు అవును. అటాచ్మెంట్ ని మనం కన్నింగ్ అనుకోవట్లేదు కదా. డిపెండెన్సీ ఆన్ ప్రాపర్టీ ఆర్ డిపెండెన్సీ అవును ఆన్ మేడం. పీపుల్, వీ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ఎ కన్నింగ్ థింగ్. మనం అంటే కన్నింగ్ అనే నాకు అర్థం కాలేదు మేడం కొద్దిగా ఇక్కడ వస్తువులతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు కన్నింగ్ కు దానికి ఎట్లా ఇది అవుతుంది మేడం, నాకు అర్థం కావట్లేదు. మనలో ఉన్న శూన్యాన్ని కవర్ చేసుకోవడానికి కదండి ఇవన్నిటిని ఫుల్ చేసుకుంటున్నాం. నేను నథింగ్, ఆ నథింగ్ గా ఉండడం ఉమ్, ఇష్టం లేక నేనేమోని వీళ్ళు అంటాను, నా ఐడియాలు అంటాను, నా ఐడియాలజీస్ తో బంధం పెట్టుకుంటాను, నా ప్రాపర్టీస్ తో బంధం పెట్టుకుంటాను. నేను నథింగ్ అని కాదు, నేను ఎన్నిటితో ఉన్నాను అనుకుని అది ఒక మోసమే కదా. ఉమ్. అర్థమైందా? నేను రాంబుద్రి గారు, నేను నథింగ్ ఆ, అసలు విషయం. దాన్ని ఏమో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అవును. అండ్ వీ డోంట్ నో దట్ వీఆర్ ఇన్సైడ్ కన్నింగ్. మనలో కన్నింగ్ ఉన్నది. ఆ కన్నింగ్ అని ఎందుకు అంటున్నారు అక్కడ? అక్కడే ఫ్రీడమ్ ఉందనుకోండి, అది మనకి సత్యానికి దారితీస్తుంది. మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటితో ఫీల్ చేసుకుని వీటన్నిటితో బంధం పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? వాళ్ళంటే ప్రేమ అని అదొక మోసం. మనం చేసేది ఏమిటి? మనలో శూన్యం నుంచి ఎస్కేప్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటి మేడం, ఎట్లా మేడం? ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, వేటితోటి బంధం లేకుండా ఫ్రీగా ఉండడం. నేను అన్నది అది ఎప్పుడు ఫ్రీగానే ఉంది, అది దేంతో బంధాలతో లేదు. ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆ శూన్యాన్ని, నేను నథింగ్ గా ఉండడం ఇష్టం లేక మనమేమో వీళ్ళని వాళ్ళు ఇంతమంది ఉన్నారు నాకు అనుకుంటాం. అప్పుడు ఏదో తృప్తి అనమాట. ఐడియాలజీస్ తో బంధం, ఇవన్నీ కూడా మనస్సు కన్నింగ్ అతను చూపెట్టేది. మనస్సు చేసేటటువంటి మనలో మనకే అవన్నీ ఉన్నాయి. ఇతరులతో ఉండడం వదిలేండి. అవును. అవును మేడం. అంటే ఆ ఫ్రీడమ్ బదులు ఈ కన్నింగ్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. దాంతో ఏంటవుతుంది? ఉమ్, ఈ కన్నింగ్ యొక్క పద్ధతుల్ని అవగాహన చేసుకుంటే అసలైన ఇంటెలిజెన్స్ మొదలవుతుంది. ఈ అటాచ్మెంట్ ఉమ్. నుంచి మనకి బాధ వస్తుంది. అప్పుడు ఆ అటాచ్మెంట్ వదిలేసి మరో అటాచ్మెంట్కి వెతుకుతాం. ఏ అటాచ్మెంట్ బాధనే తెచ్చిపెడుతుంది.
అవును మేడం. రమేష్ మాట్లాడతావా? నీకు ఏమైనా అర్థమైందా? వదిన అందరికీ నమస్కారం. లాస్ట్ లో జాయిన్ అయ్యాను. అయితే 2 వర్డ్స్ చాలా పవర్ఫుల్ వర్డ్స్, కన్నింగ్ అండ్ సెల్ఫ్ డిసెప్షన్. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సంభాషణ విన్నప్పుడు కృష్ణమూర్తి గారు హీ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ కన్నింగ్ అండ్ సెల్ఫ్ డిసెప్షన్ త్రూ ఎగ్జాంపుల్స్. మనం ఏం చేస్తున్నామంటే అసలైంది వదిలేసి ఆ ఎగ్జాంపుల్స్ లోనే వీఆర్ ట్రైంగ్ టు ప్రోబ్, అందు నుంచి వీఆర్ నాట్ గెటింగ్ ద మెయిన్ రమేష్, ఎగ్జాంపుల్స్ ఎసెన్స్. నాకు అర్థమైంది ఏంటంటే ఇంటర్నల్ కన్నింగ్ ఇస్తున్నారు ఆయన, ఎక్స్టర్నల్ కన్నింగ్ ఎక్కువ ఇవ్వలేదు. ఇంటర్నల్ గా మన ఇన్నర్ నేచర్ గా ఇస్తున్నారు. కరెక్టే వదినా, కానీ వీఆర్ ట్రైంగ్ టు probe only the example, but in what context that example is given annadi we are not able to go through that. Ippudu I'll try to explain. అనుభూతి అయింది అంటే, ఒక అనుభవం అయింది అంటే అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు, అప్పుడే అనుభూతిని మనం ఐడెంటిఫై చేస్తాం. అయితే కన్నింగ్ అంటే ఏంటంటే, కన్నింగ్ నేచర్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్ కన్నింగ్. మీకు లాస్ట్ టైం నేను ఒక కథ కూడా చెప్పడం జరిగింది దీని కాంటెక్స్ట్ లో. కన్నింగ్నెస్ ఏంటి అంటే, దుర్యోధనుడు ధర్మరాజు, దుర్యోధనుడికి అందరూ కూడా కన్నింగ్ గా కనిపించారు తన రాజ్యంలో, కృష్ణుడి రాజ్యంలో. అదే రాజ్యంలో ధర్మరాజుకి అందరూ చాలా మంచి వాళ్ళుగా కనిపించారు. సో కన్నింగ్నెస్ ఎక్కడుంది అంటే, ఇట్స్ నాట్ ఇన్ ద పర్సన్స్, ఇట్స్ ఇన్సైడ్. ఆ కన్నింగ్ అది హీస్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్. సో మన కంప్లీట్ అటెన్షన్ అంతా కూడా అక్కడ ఉంది, బయట కనిపిస్తోంది. బయట ఏదైనా కనిపించింది అంటే లోపల ఉంటేనే దానికి బయట కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే, ఆలోచన ఎందుకు వచ్చింది? బయట ఏదో చూసి, ఏదో దానికి బయట ఏదో ఒక పదార్థం ఉంది, అది చూడడం వల్ల నాకు ఆలోచన వచ్చింది. సో అందు నుంచి అదే మొన్న 4 days బ్యాక్ కూడా మనం చెప్పుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నామంటే సబ్స్టెన్స్ చూడటం లేదు, వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ద ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఎప్పుడైతే చూసామో సబ్స్టెన్స్ కనిపించదు. ద సేమ్ థింగ్, సేమ్ ఎగ్జాంపుల్, మనకి సముద్రాన్ని నీరుని చూడాలి అని అనిపిస్తే మనం ఏం చూస్తున్నాము అంటే కెరటం చూస్తున్నాం, అందుకే మనకు నీరు కనిపించటం లేదు. ఇక్కడ ఏంటి అంటే పరమాత్మ వేరుగా, ప్రపంచం వేరుగా ఉంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేయడానికి ట్రై చేద్దాం. మీరందరూ కూడా మేబీ ఏ సోఫాలోనో లేకపోతే కుర్చీలోనో కూర్చుని ఉంటారు కదా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సిట్ ఆన్ యువర్ బెడ్. బెడ్ మీద ఒక్కసారి కూర్చోండి. కూర్చుని లేచిపోయిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దట్ విల్ క్లియర్లీ గివ్ యూ దిస్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారో, సెల్ఫ్ డిసెప్షన్ అన్నది. ఒకసారి మీరు అందరూ మంచం మీద కూర్చున్నారా? నేను మెట్ల మీద మంచం మీద కూర్చున్నారు కదా. రాంభద్రుడు గారు అండ్ వసంత్ గారు, ఇంకా ఎవరున్నారు నేను చూడలేదు. మంచం మీదే కూర్చున్నాను. ఇంతకు ముందు బయట కుర్చీలో కూర్చున్నాను, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మంచం మీద కూర్చున్నాను. ఓకే, ఇప్పుడు మంచం నుంచి లేచిపోండి అమ్మా. ఇప్పుడు ఏం కనిపించింది మీకు? ఇంతకు ముందు ఇప్పటికి తేడా ఏంటి కనిపించింది? ఇంతకు ముందు బయటకు వచ్చినప్పుడు ఆకాశం కనిపించింది, ప్లాంట్స్ కనిపించే, అన్ని బాగుంది.
వెలుగులో కాదమ్మా, ఇంట్లో కాదు ఇప్పుడు కాదు. బెడ్ మీద కూర్చుంటే హా, ఏమిటి కనిపించింది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు బెడ్ మించి లేచారు, బెడ్ ని చూడండి. బెడ్ ఎలాగుంది ఇప్పుడు మీరు కూర్చున్న తర్వాత? ఎలా ఉంది అంటే అలాగే ఉంది. ఎలా ఉంటుంది? కొంచెం నలిగిపోయి ఉంది కదా. అవును మేడం, అవును సార్, నేను అదే ఆ, చెప్పాలనుకున్నాను. మీకు మడతలు మడతలు కనిపిస్తున్నాయి కదా. అవును అవును ఎప్పుడైనా అలాగే కనిపిస్తాయి లేచి ఉంది. కదా. అంటే ఇంతకు ముందు ఎలా ఉంది అది? ఇంతకు ముందు సాఫ్ట్ గా ఉండి కదా. ఇప్పుడు ఇదే డిసెప్షన్. ఇంతకు ముందు మనం ఏం చూసాము? దుప్పటియే చూసాము, అక్కడ బెడ్షీటే చూసాము. ఇప్పుడు కూడా బెడ్షీటే ఉంది, కానీ ఆ బెడ్షీట్ ఎలా ఉంది? కొంచెం ఎత్తుగా, కొంచెం పల్లంగా, కొంచెం నలిగిపోయినట్టుగా అలా కనిపించింది. ఇదే సెల్ఫ్ డిసెప్షన్. అంటే ఏం చేస్తున్నాం, మన మనస్సు ఏం చేస్తుంది? అది బెడ్షీటే అనేటటువంటి భావం నుంచి ఇక్కడ నలిగింది, ఇక్కడ మీదకి లేచింది, ఇక్కడ కిందకి దిగింది, ఇక్కడ నలిగిపోయినట్టు కనిపిస్తోంది అన్నదే చెప్తోంది. కానీ ఇంతకు ముందు అది బెడ్షీటే, ఇప్పుడు అది బెడ్షీటే అనేటటువంటి భావన రానివ్వకుండా మనకు చేస్తోంది. ఎప్పుడు ఏం చేస్తోంది అంటే ఆ కెరటాన్నే చూస్తోంది, కానీ ఆ నీరుని చూడటం లేదు. అంటే నీరు వేరేగా ఉందా, కెరటం వేరేగా ఉందా? ఇక్కడ బెడ్షీట్ వేరేగా, అంటే మడతల కన్నా బెడ్షీట్ వేరుగా ఉందా? ఇక్కడ లేదు కదా. బెడ్షీటే మడతలుగా కనిపిస్తోంది. అలాగే పరమాత్మే ఉన్నది, పరమాత్మే. మీరు పరమాత్మ అంటారా, లేకపోతే హాలోనెస్ అంటారా, లేకపోతే ఏమీ లేని స్థితి అంటారా, ఇవి ఏదోనండి పర్వాలేదు, ఉన్నది అదొక్కటే. కానీ ఇక్కడ అదే ఏం చేస్తుంది అంటే హాలోనెస్ అని అండంలో అమ్మ అతను ఎక్కువగా మనం ఏంటంటే నథింగ్ గా, ఆ నథింగ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈస్ దేర్, కానీ ఆ నథింగ్ నుంచి ఎస్కేప్ అదే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏ పేర్లు పెట్టుకున్నా సరే ఉన్నది అదే, ఉన్నది అదే. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ప్రాపర్టీసే చూస్తున్నాం. ఇక్కడ ప్రాపర్టీ ఏంటి? ఆ బాగా స్ప్రెడ్ అయిన బెడ్షీట్ మీద కొంచెం వెయిట్ గాని పెడితే అది నలుగుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ బెడ్షీట్ అండ్ సంబడీ సిట్. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు కూడా ప్రాపర్టీయే చూస్తున్నాం, కానీ సబ్స్టెన్స్ అలాగే ఉంది. దానికి అందులో ఎటువంటి మార్పు లేదు. సబ్స్టెన్స్ బెడ్షీట్ గానే ఉంది, కానీ బెడ్షీట్ కొంచెం నలిగినట్టుగా, కొంచెం ఎత్తుగా ఉన్నట్టుగా, కొంచెం కిందకి దిగిపోయినట్టుగా కనిపిస్తోంది. అలాగే నేను అనేటటువంటి భావం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అటాచ్మెంట్, అంటే నాది అన్న దాంతో మనం చూస్తున్నాం. నేను అన్నది ఎప్పుడు అదే ఉంది. ఒక్కసారి విను ఒక్కసారి ఈ రెండు పాసేజెస్ విన్నాక మాట్లాడి. He who came in smart, bright and curious, both of them seemed well established, sophisticated and worldly wise. They were clever and interested in many things. They were the product of both town and country, but mostly their hearts were in the town. That one thing, compassion, seemed so far away. The qualities of the mind were deeply cultivated. There was a sharpness, a brutal approach, but it did not go very far. She wrote a little, and he was some kind of politician, and how easily and confidently they spoke. Hesitancy is so essential to discovery, to further understanding. But how can there be hesitancy when you know so much, when the self-protective armor is so highly polished? అంటే ఇది అంతా కూడా ఆత్మజ్ఞానానికి దారి తీస్తుందా చూడు. అండ్ ఆల్ ద క్రాక్స్ ఆర్ సీల్డ్ ఫ్రమ్ విత్. Line and form became extraordinarily important to those who are in bondage to the sensate. Then beauty is sensation, goodness a feeling, and truth a matter of intellection. When sensations dominate, comfort becomes essential.
not only to the body, but also to the psyche. And comfort, especially that of the mind, is corroding, leading to illusion. Sorry. We are the things we possess. We are that to which we are attached. Attachment has no nobility. Attachment to knowledge is not different from any other gratifying addiction. Attachment is self-absorption, whether at the lowest or at the highest level. Attachment is self-deception. It is an escape from the hollowness of the self. The things to which we are attached, property, people, ideas, become all important, for without the many things which fill its emptiness, the self is not. The fear of not being made for possession, and fear breeds illusion. The bondage conclusions, material or ideation, prevent the fusion of intelligence. The freedom in which arose, the freedom in which alone reality can come into being, and without this freedom, cunning is taken for intelligence. The ways of cunning are always complex and destructive. It is the self-protective cunning that makes for attachment, and when attachment causes pain, it is this same cunning that seeks attachment and finds pleasure in the pride and vanity of renunciation. The understanding of the ways of cunning, ways of the self, is the beginning of intelligence. Okay. వదినా, ఇప్పుడు నేను చెప్తున్నది నువ్వు ఇప్పుడు చదివింది ఎగ్జాక్ట్లీ ద సేమ్. కానీ ఏంటంటే ఇక్కడ అంటే ఆయన టౌన్ ప్రజలను తెచ్చి ఆ ఎగ్జాంపుల్ చూపిస్తూ, అంటే హౌ దట్ కన్నింగ్ ఈజ్, అంటే అటాచ్మెంట్ ఈస్ కన్నింగ్, అవన్నీ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూడాలి మనం. అవును, అదే 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 ఇప్పుడు వస్తున్నాను దానికేను. ఇప్పుడు కన్నింగ్ ఏంటి అంటే ఉన్నది అదే, కానీ చాలా చాలా అనిపిస్తోంది. ఎప్పుడైతే నేను అన్నది వేరుగా కనిపిస్తుందో అప్పుడు నాది అయిపోతుంది. ఎందుకంటే నేను అన్నది పరిమితం అయిపోయినప్పుడు నాది అన్నదానికి స్కోప్ వస్తుంది. అంటే ద సేమ్ థింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను కానిది వేరేగా ఉంది అన్నప్పుడు అటాచ్మెంట్ కనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ దాకా ఉన్నాను అన్నప్పుడు నాకు పక్కన ఉన్నది అది నాది అవుతుంది, లేకపోతే నాది కానిది అవుతుంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఆ దుప్పటి బెడ్షీట్ చూడండి, ఆ బెడ్షీట్ అది ఇంతకు ముందు బెడ్షీటే, ఇప్పుడు బెడ్షీటే. కానీ మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది అంటే బెడ్షీట్ మీదకి వెళ్ళటం లేదు. ఇంతకు ముందు ప్లెయిన్ గా ఉంది, ఇప్పుడు అది నలిగింది, కొన్ని రకాల షేప్స్ వచ్చాయని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం అగైన్ వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద ప్రాపర్టీస్. అటాచ్మెంట్ ప్రాపర్టీస్, ఐ మీన్ అటాచ్మెంట్ అంటే ఎప్పుడూ కూడా ఉన్నది ఒక్కటే, అదే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది. ఉన్నది ఇంతకు ముందు బెడ్షీట్ ఒకటే, కానీ అదే బెడ్షీట్ ఒక దగ్గర ఎత్తుగా కనిపించింది, ఒక దగ్గర చిన్నగా కనిపించింది, ఒక దగ్గర లోతుగా కనిపించింది. సో మన దృష్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ప్లెయిన్ బెడ్షీట్ మీదకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడ కిందకి వెళ్ళింది, ఇక్కడ మీదకి వెళ్ళింది, ఇక్కడ నలిగింది. దట్ ఈస్ కన్నింగ్ నేచర్. అంటే మనం ఆ పూర్తి తత్వాన్ని అవగాహన చేసుకోవటం లేదు. ఆ చిన్న పిసరు మాత్రమే మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఇది నాది, ఇది నాది కాదు అనేటటువంటి భావం వస్తుంది. సో దట్ ఈస్ ద కన్నింగ్ నేచర్, దట్ ఈస్ ఆత్మవంచన. అంటే అతను ఏదో మంచి పదం వాడారు, ఏంటి? సెల్ఫ్ డిసెప్షన్. సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఆత్మని మనం మరుగుపరిచేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి మరుగుపడుతోంది? ఈ ఎగ్జాంపుల్లోనూ అది బెడ్షీట్ అన్నది మరుగుపడిపోయింది. ఏంటి మనం హైలైట్ చేస్తున్నాము? ఇక్కడ ఎత్తుగా వెళ్ళింది, ఇక్కడ కిందకి వెళ్ళింది, ఇక్కడ మడతలు పడింది అన్న భావమే వస్తుంది. కానీ అరే ఇంతకు ముందు ఇది బెడ్షీటే, ఇప్పుడు కూడా అది బెడ్షీటే అనేటటువంటి ఆ సత్యం తెలియటం లేదు.
సో మనకి ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఆ బెడ్షీట్ ఇస్ ద ఫ్రీడమ్. అది ఎలాగున్నా అది బెడ్షీటే. అంటే అది మడతలు పడినా అది బెడ్షీటే, ఒక చోట మీదకి లేచినా అది బెడ్షీటే. మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ సముద్రం ఎగ్జాంపుల్. సముద్రం కెరటం మీదకు లేచింది. మీదకు లేచింది ఏది? నీరే. అక్కడ వేరే రూపం లేదు, నీరే అలా లేచింది. పోనీ ఆ నీరు ఎక్కడుంది అంటే కెరటం మీదన ఉంది, కెరటం లోపల ఉంది, కెరటం పైన కూడా అదే ఉంది. మొత్తం అంతా అదంతా నీరే. నీరే అలా లేచింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఈ మనస్సు అనే ఒడ్డు మీద నిల్చుని మనం చూస్తున్నాం. అందు నుంచి మనకి ఆ నామ రూపాలు కనిపిస్తున్నాయి. కానీ ఉన్నదంతా ఏంటి? ఉన్నదంతా నీరే. సో ఉన్నదంతా నీరే అయినప్పుడు సబ్స్టెన్స్ మనం కానీ చూసినప్పుడు ఇంక ప్రాపర్టీస్ కనిపించవు. అంటే నేను గోల్డ్ నే చూస్తూ ఉంటే నాకు ఉంగరం కనిపించదు, నాకు వడ్డానం కనిపించదు, నాకు గాజు కనిపించదు, నాకు చైన్ కనిపించదు. నాకు ఎప్పుడు ఏం కనిపించాలి? ఇదే కనిపించాలి. సో ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఏంటి అంటే చూడండి, అందరికీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించాం. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. అందరిలోనూ ఏముంది అంటే నేను అనే భావం ఉంది. నేను అనే భావం అందరిలోనూ ఉంది. కానీ ఎటువంటి భావం ఉంది? నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను ఆలోచనల్ని, నేను బుద్ధిని అనేటటువంటి భావమే ఉంది. కానీ పూర్తి అవగాహన ఉండటం లేదు. అందునుంచి ఏంటవుతోంది అంటే దానికి ఏంటి అంటే స్ఫురణ, ఎరుక. అంటే చూడండి, ఎవరిని అడిగినా నువ్వు ఉన్నావా అని అడిగితే నేను ఉన్నాను అంటారు. సో ఆత్మకి, లేకపోతే మన ఇప్పుడు మీరు ఏ పదం వాడండి, అంటే ఎన్ని రకాలుగా పిలుచుకోండి, అది మాత్రం నేను అనే భావమే. ఆ నేను అనే భావం ఎప్పుడు ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆ ఉండేది మన పరిమిత జ్ఞానంతో ఏమనుకుంటున్నాం? నేను శరీరం మాత్రమే ఉన్నాను అనేటటువంటి చాలా గట్టి బలంగా అనుకుంటున్నాం. అదే డిసెప్షన్, సెల్ఫ్ డిసెప్షన్. అంటే ఇప్పుడు బెడ్షీట్ ఏమనుకుంటోంది? ఎక్కడైతే లేచిందో అది నేను వేరు అనుకుంటోంది. రమేష్, ఎక్కడైతే కిందకి అణిగిందో నువ్వు అన్నది మౌలికంగా అదే. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ యాంగిల్స్ లో, డిఫరెంట్ రకరకాలైన హెడ్డింగ్స్ లో అసలు మౌలికంగా ఒకటే విషయం. కానీ అలాగా ఇప్పుడు అది చాలా మంది చూడు కండిషన్ అయిపోతారు. దట్ ఐఎమ్ వెరీ ఫ్రాంక్, ఐఎమ్ వెరీ గ్రేట్ బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ రిలేటివ్స్, సో మచ్ ఆఫ్ ఫర్నిచర్. ఇలాంటి స్టేజ్ లోంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. అర్థమైందా? అలా డిఫరెంట్ గా కండిషన్ అయిపోయిన వ్యక్తులు మళ్ళీ అందులోకి తెస్తున్నారు. ఇలా మూలంలోంచి అలా అందరూ ఆలోచించలేరు కదా. వాళ్ళు అందులో కండిషన్ అయిపోయి ఉన్నారనుకో, వాళ్ళని ఇందులోకి తీసుకురావాలి. అలాంటి పరిస్థితులు చేస్తున్నారు ఆయన. అంటే రకరకాల హెడ్డింగ్లు పెట్టడానికి కారణం అది కదా. పీపుల్ ఆర్ కండిషన్. కరెక్టే. అంటే బేసికల్ గా థింగ్ ఈస్ ద సేమ్, బట్ అంత స్ట్రాంగ్ కండిషనింగ్ ఉంటుందంటే దట్ వీ హ్యావ్ సో మెనీ పీపుల్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ ఐడియాస్, ఐఎమ్ దిస్ గ్రేట్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ గురూస్, ఇలాగా గ్రేట్ పీపుల్ నా కంపెనీలో ఉన్నారు అని ఇలాగ మనుషులు ఏంటంటే ఆ పాజిటివ్నెస్ తోటి వాటితోటి కండిషన్ అయిపోతున్నారు. సో ఈ షోయింగ్ అలాంటి దాంట్లోంచి ఇందులోకి తీసుకొస్తున్నారు. అర్థమైందా విషయం? నువ్వు చెప్పినదే అన్ని చోట్ల కరెక్టే. నాకు అర్థమైంది. అయితే ఇక్కడ కండిషన్, ఆ సెల్ఫ్ డిసెప్షన్ అన్నది నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సెల్ఫ్ డిసెప్షన్ అన్నది ఆత్మవంచన అని అందరూ అంటూ ఉంటారు. అంటే ఆత్మవంచన అంటే రామబుద్ధుడు గారు అడిగినట్టుగా అది అసలు సెల్ఫ్ డిసెప్షన్ ఎలాగా, అది కన్నింగ్ ఎలాగైంది అన్నదే అసలు అర్థం అవ్వట్లేదు కదా. అంటే ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి. బికాస్ వీ హ్యావ్ పొజిషన్, వీ ఫీల్ దిస్ ఈజ్ ఓకే. అది కన్నింగ్ అని మనలో మనకే మనం కన్నింగ్ చేసుకుంటున్నాం, అంటే మోసం చేసుకుంటున్నాం అన్నది కూడా అర్థం అవ్వాలి కదా. పొజిషన్స్ ఉన్నాయంటే నాకు చాలా ఉన్నాయి అని ఫీల్ అవుతున్నాం కదా. అది ఎలా కన్నింగ్ అయింది? ఎందుకంటే రియాలిటీ ఈజ్ నాట్ దట్ కదా.
మనం వీటన్నిటితోటి అదే నేను అంటున్నాను. తీసుకుంటున్నాను. అంటే కరెక్ట్. we are not నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. దట్ ఈస్ ద very good. మౌలికమైన విషయం చెప్తున్నావు. అట్ ద సేమ్ అంటే we టైం are always looking at the properties. We are not looking at the substance. కానీ ఆయన అక్కడి That's నుంచి correct. ఇక్కడికి తెస్తున్నారు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఎలా మనం కండిషన్ అవుతున్నాం, ఎక్కడెక్కడ ఎంతమంది అంటే కరుడు కట్టినట్టు అయిపోయి దాంట్లోంచి ఇలా తీసుకొస్తున్నారు డిఫరెంట్ యాంగిల్స్ లోంచి. కరెక్టే. అంటే హీఈస్ అబ్జర్వింగ్ ద నేతి థింగ్. అంటే ఏదైతే కనిపిస్తుందో అది నువ్వు కాదు అంటున్నారు. అది ఎలాగా ఆ కనిపిస్తున్న దాన్ని అలా లోపలికి అనలైజ్ చేసి అందులోకి తీసుకొస్తున్నారు. అదే అంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే అదే రైట్ అనే భావనలో ఉన్నారు కదా మాక్సిమం పీపుల్. దానివల్ల అది ఎంత రైటు, అది ఎంత సౌఖ్యాన్ని ఇస్తోంది, అది ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది, వినాశనానికి దారితీస్తోంది చూపిస్తున్నారు. అంటే అప్రోచ్ అయితే నేనంటుంది ఏంటంటే అదే అప్రోచ్ ఒకటి. నేనంటుంది ఏంటంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హర్డ్ సో మెనీ థింగ్స్. అందు నుంచి దే మస్ట్ గో a little bit deeper. అంటే మా త్రిపుర రహస్యము, ఇంకా యోగ వాసిష్టము, ఇంకా చాలా గ్రంథాలు అయిపోయాయి కాబట్టి నౌ we should be able to కరెక్టము ఆ ఎగ్జాంపుల్ కంటే అది మనం ఇటువైపు నుంచి అటు వెళ్ళడం అన్నది అలవాటు కూడా చేసుకుని మాట్లాడొచ్చు కదా. అదే ఇప్పుడు కెరటము అది అందరికి ఎగ్జాంపుల్ అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను అనే భావం ఉంది కదా, అదే ఇస్ ద అల్టిమేట్. అంటే నేను అనే భావము ఆత్మ. అయితే నేను అనే భావం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కటిగా ఉండదు. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేను అని అనదు, నేను ఉన్నాను అనే భావం అందరికీ ఉంటుంది. అయితే నేను ఉన్నాను అనేది, నేను అన్నది సత్ అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. ఉన్నాను అన్నది ఎగ్జిస్టెన్స్. నేను అన్నది దట్ ఈస్ ద అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్. మీరు ఏం మాటలనండి. అయితే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడం ఏంటి అంటే నేను ఉన్నాను అనేటటువంటిది దట్ ఈస్ ద ఎసెన్స్. అయితే ఇప్పుడు మనం అందరూ ఏమనుకుంటున్నామంటే నేను శరీరంగా ఉన్నాను అనుకుంటున్నాం, లేకపోతే నేను మనస్సుగా ఉన్నాను అనుకుంటున్నాం. కానీ నేనుగానే ఉన్నాను. ఎందుకంటే నాది అన్నప్పుడు నేను వేరుగా ఉన్నాను. సో ఈ బాడీ నాది అన్నప్పుడు నేను వేరుగా ఉన్నాను. సో బాడీ ఐఎమ్ నాట్ ద బాడీ. నా మనస్సు అంటాము. సో ఐఎమ్ నాట్ ద మనస్సు, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మనస్సు. ఐఎమ్ ఓన్లీ అబ్జర్వర్. నేను సాక్షిని మాత్రమే. సో నాకు రూపం లేదు. ఎప్పుడు నేను బాడీని కాదు, నేను మనస్సుని కాదు అన్నప్పుడు ఐఎమ్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ ఎప్పుడైతే అయిందో ఇట్ స్ప్రెడ్స్. అంటే ఏదైతే నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటే అది ఒక చిన్న వస్తువు అయిపోతుంది. నేను వస్తువుని కాదు. సో నేను వస్తువుని కానప్పుడు నేను అనంతంగా వ్యాపిస్తాను. ఇప్పుడు గాలి ఇక్కడ ఉంది,